సోషల్ రీఇంజనీరింగ్ జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి న్యాయం చేయాలి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే సమయంలో ఈరోజు ఎస్సీస్లో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తున్నాం. అంటే ఎవ్వరికి నష్టం లేకుండా చేస్తూనే భవిష్యత్తులో జిల్లా వారీగా కూడా పెట్టి జనాభా దామాషా ప్రకారం పోతే ఎవరికి అన్యాయం జరగదు. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకో పక్క మొన్న రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పడుతున్నారు. లేనిపోని సమస్యలు, సహజంగా మరణించిందని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించి దాన్ని కావాలని ఎవరో చంపారని చెప్పి పెట్టారు. నేను ఒకటే అడిగాను, నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ పట్ల నేను చెండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టాను. అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి బురజల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టినా. ఒకటి ఉంది, నన్ను కూడా మోసం చేయగలిగారు. బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అవే చేయాలనుకుంటున్నారు. వీళ్ళు చేసే ఘోరాలు, వీళ్ళు చేసే అరాచకాలు తిరిగి మన మీద పెట్టాలని కడాన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వీళ్ళు పోయేసి అరాచకాలు చేస్తూ అక్కడ ఏదో ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, డేగ కన్ను నాది, ఎవడూ తప్పించుకోలేడు. నేను అన్ని టెక్నాలజీ పెట్టేశా. తోక తిప్పితే విప్పావో కట్ అయిపోతుంది, కట్ కూడా చేయక్కర్లా, కట్ అయిపోతుంది. మీ వెనకాన్నే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ పోయినా దాగలేకుండా ఉండేడుగా డ్రోన్స్ ఉన్నాయి. నిన్ను కనిపెడుతూ ఉన్నా. నేను ఉండను కానీ నేను పంపించినట్టు ఏదో ఒకటి నీ ఎంటాడుతూనే ఉంటుంది. తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష తప్పదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, వాళ్ళు చెప్పిందంతా కూడా బ్లైండ్గా మీరు నమ్మద్దండి. నేను చాలా విషయాలు చూశాను. ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది, మత విద్వేషాలు సృష్టించేవాళ్ళు. ఎంత దురదృష్టం అంటే పక్కన పోతూ పోతూ ఒక ముస్లిం ఒక హిందువుని పొడిచేవాడు. ఆ హిందువులు ఒక 5 మంది ముస్లింలు పొడిచేవాళ్ళు. వీళ్ళు 10 మందిని పొడిచేవాళ్ళు. ఎవరు క్రియేట్ చేశారు? స్వార్థపరులు క్రియేట్ చేశారు. ఆ రోజు మత సామరస్యాన్ని కాపాడి అలాంటి వాళ్ళని